ప్రఖ్యాత యూనివర్సిటీలలో చదువుకునే ప్రతిభావంతులను ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా ప్రభుత్వం వదులుకోరాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. భారత్, చైనా, జపాన్ దేశాలకు చెందిన ప్రతిభావంతులను అమెరికన్ కంపెనీలు గోల్డ్ కార్డులను కొనుగోలు చేసి వాటి ద్వారా వారిని వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించదలిచిన P4 విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఈ ఉగాదికి 4 గ్రామాలలో ప్రారంభించనున్నారు. సంపదలో పై వరుసలో ఉన్న కుటుంబాలు సమాజంలో అడుగున ఉన్న కుటుంబాలకు మద్దతుగా నిలబడడమే P4 విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో వేసవికి ముందే త్రాగునీటి సమస్య తలెత్తుతుందని, దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని RWS అధికారులను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓటింగ్ నిన్న ప్రశాంతంగా జరిగింది. పట్టభద్రులందరూ వారికి కేటాయించిన బూతులలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోదావరి జిల్లాల్లో 69.49% పోలింగ్ నమోదైంది.